హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు మీరంతా? నేనైతే చాలా చాలా బాగున్నాను. మీరు కూడా బాగున్నారనే అనుకుంటున్నాను. నేనైతే ఇప్పుడు కాకరకాయ ఫ్రై ఏ రకంగా చేయాలో చేసి చూపిస్తాను. ఈ రకంగా కాకరకాయ ఫ్రై చేశారంటే పిల్లలు చాలా చక్కగా తింటారు. అంటే చిన్నపిల్లలకి చేదు ఇష్టం ఉండదు, కాకరకాయ తినరు కదా చాలామంది పిల్లలు. కానీ ఈ రకంగా ఫ్రై అయితే చేసుకుంటే పిల్లలు చాలా చక్కగా హ్యాపీగా తినేస్తారు. మనం టమాటా, చింతపండు అలా వేసుకొని కాకరకాయ పులుసు అలా కాకరకాయ టమాటా అలా వండుకుంటేనే తినరు కానీ ఇలా ఫ్రై అయితే అసలు కాకరకాయ చేదు అనేదే ఉండదు. చాలా బాగుంటుంది, చాలా ఇష్టంగా తింటారు. ఈ కాకరకాయ ఫ్రై ఏ రకంగా చేసుకోవాలో నేను మీకు చేసి చూపిస్తాను. చేసేసుకుందాం కాకరకాయ ఫ్రై. చేసుకొని ఆయిల్ వేసుకుందాం. గానుగ నూనె అయితే తీసుకున్నాను, అందుకే ఇది కొంచెం నొరగలాగా వస్తుంది గానుగ నూనె. పోపు కోసం అయితే ఎండుమిర్చి, జీలకర్ర, ఇంకా మినప్పప్పు, ఎల్లుల్లిపాయలు తీసుకుంటున్నాను. ఇందులో వేసేసుకుంటున్నాను. పోపు అయితే బాగా ఫ్రై చేసుకున్నాం. ఇది ఫ్రై అయిన తర్వాత ఇందులో ఆనియన్స్ వేసేసుకుందాం. ఇది నొరగలా ఎందుకు వస్తుందంటే గానుగ నూనె అలాగే వస్తుంది. ఇప్పుడు పచ్చిమిర్చి ఇంకా ఆనియన్స్ కూడా వేసుకుంటున్నాను. ఒక పెద్ద సైజు ఆనియన్ తీసుకున్నాను. కాకరకాయలోకి అయితే ఆనియన్స్ ఎక్కువే పడతాయి, నేనైతే ఒకటే తీసుకున్నాను. ఇది బాగా ఫ్రై చేసుకున్నాం. ఈ ఆనియన్స్ కొంచెం బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు బాగా వేపుకోవాలి. బాగా ఫ్రై అయ్యాక అప్పుడు ఆ కాకరకాయ ముక్కలు వేసేసుకోవచ్చు. ఈ కాకరకాయ ముక్కలు నీట్గా కడుక్కొని ప్లేట్లోకి తీసేసుకుందాం. వాటర్ అంతా బాగా వాడిపోయేటట్టుగా తీసుకోవాలి, వాటర్ ఉండకూడదు అసలు. ముందే కడుక్కోవచ్చు కానీ కొంచెం నాకు డౌట్ అనమాట. అంటే ఇవి గరుగ్గా ఉంటుంది కదా, మధ్యలో ఏమైనా వేసుకుండిపోద్దేమోనని. ఆనియన్స్ అయితే ఫ్రై అయిపోయి బాగానే. మనం ఇప్పుడు కాకరకాయ ముక్కలను వేసుకుందాం. సాల్ట్ వేసుకుందాం మనం ఇప్పుడైతే రుచికి సరిపోయేంత సాల్ట్ వేసుకుందాం. సాల్ట్ అయితే వేసుకున్న తర్వాత మనం ఒకసారి ఇలా కలుపుకోవాలి. ఈ సాల్ట్ ఫస్ట్ వేసుకోవడం వల్ల ఏంటంటే ఇది బాగా మగ్గుతుంది అన్నమాట, బాగా ఫ్రై అవుతుంది. సాల్ట్ వేసుకున్న తర్వాత మనం ప్లేట్ పెట్టుకొని ఒక 5 మినిట్స్ వరకు అలా మూత పెట్టుకొని ఉంచుకుంటే ఫాస్ట్గా ఈ ఫ్రై అనేది అయిపోతుంది. మనం ఒక ప్లేట్ అయితే మూత పెట్టేసుకుందాం. 5 మినిట్స్ మనం మూత పెట్టుకొని వేపుకుందాం. ఫ్రైలకి దేనికైనా సరే మనం స్లోగా మంట పెట్టుకుంటాం కదా, లోనే పెట్టుకోవాలి. ఇప్పుడు ఒకసారి ప్లేట్ తీసి చూసుకుందాం. ఇంకొకసారి మళ్ళీ ఇలా కలుపుకుందాం. కూర అయితే ఒక 80% ఫ్రై అయిపోయినట్లే. కారం వేసుకుందాం. ఇప్పుడు ఒక హాఫ్ స్పూన్ అయితే నేను కారం వేసుకుంటున్నాను. కారం వేసుకొని కలపకుండానే అలా ప్లేట్ పెట్టేసుకుందాం. తీసుకొని చూసుకొని కలుపుకుందాం. ఆల్మోస్ట్ అయిపోతున్నట్లే, ఇంకొక 2 మినిట్స్ పడుతుంది. ఫ్రై బాగా అయితే చేదు లేకుండా ఉంటుంది. ప్లేట్ తీసి చూసుకున్నాం. ఫ్రై అయితే రెడీ అయిపోయింది. స్టవ్ ఆఫ్ చేసుకున్నాం.